ఈ పార్టీ ఆఫీసు ఏదైతే మనం ఇక్కడ నెలకొల్పామో ఇది ఖచ్చితంగా జిల్లాలో బహుజనులకి ఒక కేంద్రంగా మారాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దానిలో భాగంగా చాలామంది మిత్రులు ప్రజా సంఘాల వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా సుధాకర్ గారు, రేటువర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అలాగే ఇందాక ఆనందరావు గారు అందరూ కూడా మాట్లాడారు. ఈ ఆఫీసులో ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. దాదాపు ఇక్కడ 50 మందిని మనం కూర్చోవడానికి అవకాశం ఉంది. ఈరోజు 50 మంది కూర్చున్నాం. ఇంకా కొంచెం జాగ్రత్త కూర్చుంటే ఒక 60 మంది కూడా కూర్చోవచ్చు ఇక్కడ. కాబట్టి 50-60 మందితో మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి అన్ని సమావేశాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరిపించుకోవడానికి ఈ పార్టీ సంబంధించిన ఆఫీసు పూర్తిగా దానికి ఇది మీ సొంత ఆఫీసులాగా మీ కార్యక్రమాలు జరుపుకోవచ్చు. దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే ట్రిపుల్-సికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో కలిసి పనిచేస్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి వారికి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే వివిధ బీసీ సంఘాలు కానీ, పౌర సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అంటే ఏంటో ఇందాక మాట్లాడినటువంటి విషయాలు కూడా చెప్పారు. దాని గురించి మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు కాబట్టి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఈ ప్రకాశం జిల్లా ఇందాక మనం మిత్రుడు చెప్పినట్టుగా ఇది పోరాటాల గడ్డ, లేకపోతే పోరాట ఉద్యమాల జిల్లా ఏదైతే పేరు పెట్టుకోండి. కానీ రాజకీయంగా దీని చాలా వెనుకబాటుగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి 2 కులాలకు సంబంధించిన వాళ్ళే ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ వాళ్ళ యొక్క హవానే కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఉద్యమాలు అవసరం. ఆ ఉద్యమాలు రాజ్యాంగ చైతన్యాన్ని వదిలిపెట్టి ఉద్యమాలు చేసినా కూడా అవి ఏ మార్పుకి దోహదపడవాలి. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో బహుజన కులాలు, ఆ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు వాళ్ళ 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 భావాల వ్యక్తీకరణ కోసం కానివ్వండి, వాళ్ళ ఐడెంటిటీ కోసం కానివ్వండి, వాళ్ళ హక్కుల కోసం జరిగేటువంటి అన్ని ఉద్యమాల్లో పాల్గొంటారు కదా. ఆ ఉద్యమాల్ని వెనక ముందు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది ఖచ్చితంగా రాజ్యాంగ ఉద్యమానికి అటాచ్ అవ్వాలా, కనెక్ట్ అవ్వాలా, లేకపోతే ఆ ఉద్యమాలు కూడా వేస్ట్. కాబట్టి మనం ఈ జిల్లాలో ఎన్ని ఉద్యమాలు చేసినా ఉద్యమాలకి ఊగంతులు వేస్తుంటే కానీ రాజకీయ చైతన్యం చాలా కిందికి వెళ్తాం. కాబట్టి ఈ రోజున మన ప్రజలకి ఎడ్యుకేట్ చేసిన బాధ్యత మన మీద ఉన్నాం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ నాయకులు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంకా మన మీద చాలా బాధ్యత పెరిగింది. మనం ఈ పార్టీని పెట్టుకున్నది కేవలం కాలక్షేపం చేయడానికి అయితే కాదు. ఏదో నడపాలి కాబట్టి నడపడం కోసం ఈ పార్టీ పెట్టుకోలేదు. ఏదైతే ఇంతకుముందున్నటువంటి పిఎస్పి ద్వారా ఏదైతే సాధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో బహుజనుల అధికారులు తీసుకొని రావడం కోసం ఈ పార్టీని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ విషయాన్ని ఇందాక మార్పు గారు చెప్పారు కాబట్టి ఆ ప్రస్తావన వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దానికోసం మనమందరం కూడా చాలా గట్టిగా కృషి చేయాలి. 2-3 పద్ధతులు మనం అనుసరించే వాటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వస్తుంది. అదేంటంటే ప్రజలు ఆర్గనైజ్ చేసేటప్పుడు మనం సోషల్ మీడియా ఒకటి, ఫోన్ ఒకటి, వాట్సాప్ గ్రూప్ ఒకటి, ఈ 3 మీద మనం డిపెండ్ అవుతున్నాం. డిపెండ్ అయితే
అది తప్పైతే కాదు, కానీ అవి పూర్తిగా పరిపూర్ణంగా మన వాయిస్ జనం దగ్గరికి వెళ్ళదు. మన ఆర్గనైజేషన్ పద్ధతిలో కరెక్ట్గా ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇది అందరూ చూస్తారు, చూసి ఏదో వాళ్ళు ఏదో తెలుసుకుంటారు అనుకుంటాం. అలా జరగట్లేదు. ఫోన్ చేయగలే వెంటనే వాడు మనం ఫోన్ చేయగలి వచ్చేస్తారు అని అనుకుంటాం వాడు. అలాగనే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏది కూడా వాడు చూసి వదిలేస్తాం. కాబట్టి వాడు పనులు వాడు ఉంటారు. కానీ మనం ఖచ్చితంగా మనం అనుసరించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఎవరినైతే మనం ఆహ్వానించాలనుకుంటున్నామో, ఎవరైతే ఏ వర్గాలే మనకి రావాలనుకుంటున్నారో వాళ్ళతో అవసరమైనప్పుడు పర్సనల్ కాంటాక్ట్ కానీ మొదలు చెప్పనైతే అది మనం ముందుకు వెళ్ళలేము ఉద్యమాలు. కాబట్టి ఇది మన ప్రకాశం జిల్లాలో నాయకులు అందరూ కూడా గుర్తించాలి. మనం ఒక టీమ్గా ఉండి అందరితో కలవాలి. మరి ఈరోజు ముస్లిమ్స్ ఎవరు రాలేదు మీటింగ్, ఎందుకు రాలేదు? వాళ్ళు కూడా కొన్ని వర్గాల్ని మనం తీసుకుని రావాల్సిన అవసరం కదా. ఆ ప్రయత్నం మనం ఎంతవరకు చేసాము ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఏంటంటే మనం టీమ్గా వెళ్ళాలా, వెళ్ళి ఎవరు మనం తెలిసిన దగ్గరికి వాళ్ళని మాట్లాడి నువ్వు ఈ కార్యక్రమం ఆఫీస్ ఓపెన్ చేస్తుంది రండి అని చెప్పాలా, వచ్చేటట్టు చూసుకోవాలి. మరి ఈరోజు మా జిల్లా కమిటీలో అందరికీ కూడా ఈరోజు మరి ఒక ముస్లిం మైనారిటీ అలాగే బీసీ కులానికి సంబంధించిన అజీజ్ గారు, అడ్వకేట్ మేధావాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం చెబుతున్నటువంటి పద్ధతులు కాదు ఇవన్నీ కూడా. అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు రజితులు ఉన్నారు, నాయకురాములు ఉన్నారు, అలాగే ఎస్టీలు అన్ని వర్గాలు ఉన్నాయి, ఈసీలు ఉన్నారు, ఎస్సీలు అన్ని వర్గాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ పెట్టాం. ఇంకా మహిళలు కూడా ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇద్దరే కనపడ్డాం. సో ఎక్కువ మంది మహిళలను కూడా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏ పద్ధతుల్లో అయితే మనం ఆర్గనైజ్ చేయాలనుకున్నా ఆ పద్ధతులు కూడా ఇంకా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆఫీస్ ఇది, మరి చాలా దగ్గర అందరికీ అనుకూలమైనటువంటి ఆఫీస్ ఇది. కాబట్టి ఇక్కడ ఇందాక ముందు చెప్పినట్టుగా ఏదైతే ఇక్కడి నుంచి జిల్లా మొత్తాన్ని కూడా మనం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి, అడ్రస్ చేయడానికి, రిప్రజెంట్ చేయడానికి మనం ఎలా కావాలో సిద్ధంగా ఉండాల్సింది. అయితే అది పరిష్కారం అవుతుందా లేదని చెప్పి పక్కన పెడితే ఖచ్చితంగా దాన్ని రిప్రజెంట్ చేయాలా. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదో వాళ్ళకి తెలియజేయాలా. పరిష్కారం అవుతున్నటువంటి విషయాలు మనం ఎవరికి పూర్తిగా హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు పరిష్కారం అవుతుంటే వాళ్ళు మన మీద వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి అన్ని సమస్యలు పరిష్కారం కావు. ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్పీ, ఒక కలెక్టరు వాళ్ళందరూ కూడా ఒక టీం మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాలు చేయక తప్పదు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం కానివ్వండి, చట్ట ప్రకారం కానివ్వండి, ఏ సమస్యలు అయినా సరే ఆ సమస్యలు ఏదైనా సరే ప్రభుత్వం ఇగ్నోర్ చేసినప్పుడు అవి ఖచ్చితంగా మనం సాధించవచ్చు. ఉద్యమం ద్వారా, పోరాటం ద్వారా, రిప్రజెంట్ చేయడం ద్వారా, అవసరం కోర్టు దగ్గరికి. అంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. కాబట్టి అటు దృష్టిలో పెట్టుకొని రిప్రజెంట్ చేయడం అంటే చాలా అవసరం. అవి సమస్యల పరిష్కారం కాదు అనుకునేటువంటి అంశాలు ఏమనుకుంటే వాటిని విశ్లేషించి చెప్పాల్సిన అవసరం బాధ్యత. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుతూ వస్తే సమస్య పరిష్కారం అవుతాడు, అవ్వచ్చు, అవ్వకపోవడానికి ఉన్నటువంటి కారణాలు మనం చెప్పలేకపోతే అది జవాబుదారు. మనం మన దగ్గరికి వచ్చేటువంటి వాడు ఎవరైనా సరే నా మీద నమ్మకంతో వచ్చేటువంటి వాడు మన ద్వారా సమస్య పరిష్కారం అయ్యిందా కాదనేటువంటి విషయం కాకుండా మనం ఎంత సిన్సియర్గా వాళ్ళు ఎఫర్ట్ చేశారు, ఎంత సిన్సియర్గా ఆ విషయం గురించి వాళ్ళు ఆ సమస్య మీద పనిచేసేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మనతో ఉంటాడు. కానీ సమస్య పరిష్కారం అయితేనే మనతో ఉంటాడనేటువంటి విషయం లేదు. ఎందుకంటే మనం చాలా సమస్య పరిష్కారం చేస్తున్నాం. పరిష్కారం అయ్యి లాభం పొందాడు ఎవరు మనతో లేడు. ఆ పరిష్కారం కాకపోయినా కూడా వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళు నీరు కాకుండా చాలామంది ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ చాలామంది ప్రజలందరినీ కూడా మనం రోజున
పొలిటికల్ రాజ్యాధికారం అనేటువంటి వస్తే తప్పితే సమస్య పరిష్కారం కాని అంశాలు ఉన్నాయి. వాటి మీద మనం ఎక్కువ కేంద్రీకరించి చేయాలి. దాని గురించి మనం ఈరోజు అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు అన్నట్టుగా ఎస్టీ సమస్య పెట్టాం, తర్వాత బీసీ సమస్య మనం స్టార్ట్ చేశాం. అంటే నాయకురామ సమస్య మీద మనం అభ్యర్థి చేస్తున్నాం. రేపు 2-3 నెలల్లో మరి ముస్లింస్ విషయం మీద, చేనేత కార్మికుల విషయం మీద, రజకుల విషయం మీద కూడా మనం స్టేట్ వైడ్గా ఒక కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ మెంబర్లు అందరూ కూడా, జిల్లా కమిటీ నాయకులందరూ కూడా, ఏ జిల్లా కమిటీ ఇక్కడ అన్ని కులాలతో వర్గాలతో ఏర్పడిందో అదేవిధంగా ప్రతి కమిటీ కూడా, ప్రతి నియోజకవర్గ కమిటీ కూడా, ప్రతి ఒక్క మండల కమిటీ కూడా అన్ని కులాలతో కలిపి ఏర్పడాలి. బీసీలకి ఖచ్చితంగా 50% నాయకత్వంలో కూడా బాధ్యత ఇవ్వాలి. అలాగే మహిళలు కూడా 50% తగ్గకుండా కనీసం 30% తగ్గకుండా ఎక్కువ ప్రాధాన్యత మహిళలకి కూడా చేర్చుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన నిర్మాణంలో కూడా ముందుకెళ్దాం. ఇప్పుడు మనం హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం చేసే పని అయితే సక్రమంగా ఒక పద్ధతుల్లో మనం అనుకున్నటువంటి పాలసీకి భిన్నంగా ఉండేటువంటి విధంగా కాకుండా మనం ఏబిఎస్పికి 80% ప్రజల్ని బాధ్యత వహించి రిప్రజెంట్ చేసేటువంటి ఒక సంస్థగా దీన్ని తీర్చిదిద్దడానికి పని విధానంలో కానివ్వండి, ఆచరణలో కానివ్వండి, అలాగే నిర్మాణంలో కానివ్వండి, ఆడెంటి కూడా శుచి తప్పకుండా పాటించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఇప్పటికే సమయం అయింది కాబట్టి ఇంకా ఏదే రాజకీయాల్లోకి వెళ్లకుండా నాకు ఇక్కడ ఈ ఆఫీసు ఏర్పాటు కష్టపడి ఏర్పాటు చేసినటువంటి మరి వెంకటేశ్వర గారికి, అలాగనే సత్యం గారికి, లక్ష్మీనారాయణ గారికి, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు, జైబీములు, అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇచ్చినటువంటి మరి లక్ష్మి గారికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ